ఒంగోలులోని కేశవస్వామిపేటలో గల లలితాశ్రమంలో వేద స్మార్త ప్రవర్తక విద్వత్ పరీక్షా పరిషత్ ఆధ్వర్యంలో 52వ వేద సభ ఘనంగా నిర్వహించారు. వేద సభలో వేద అభ్యాసక అభ్యర్థులకు విజయపత్ర అందజేత కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహాసభలకు విచ్చేసిన దామచర్ల జనార్దన్కు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అనంతరం సత్కరించారు. తరువాత వేద సభ అధ్యక్షులు నేలబొట్ల సదాశివ మాట్లాడుతూ ఒంగోలులో 2 రోజుల పాటు అత్యంత వైభవంగా వేద మహాసభలు నిర్వహించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి వేద పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారని తెలిపారు. వేద సభ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన ఎంతోమంది టీటీడీ ఎండోమెంట్ శాఖలో ఉద్యోగాలు చేసుకుంటూ దైవ కార్యక్రమాలు నిర్వహిస్తూ లోక కళ్యాణానికై పాటుపడుతున్నారని ఇందుకు ఆనందంగా ఉందని అన్నారు. ఒంగోలులో 52వ వేద మహాసభ ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం చరిత్రలో ఇదే మొదటిసారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక ఉపన్యాసకులు గుడ్లదన మురళి, వంగర కృష్ణమూర్తి, పిన్నెల్లి చంద్రశేఖర అవధాని పరీక్షా అధికారిగా వ్యవహరించారు. గౌరవాధ్యక్షులు సత్యనారాయణ, అధ్యక్షులు నేలబొట్ల సదాశివయ్య, ఉపాధ్యక్షులు మురళి, కార్యదర్శి మహంకాళి శేషయ్య, జ్యోతిష్య వాస్తు సిద్ధాంతి వేదశ్లిష్ల వెంకట సుబ్రహ్మణ్యం శాస్త్రి, కార్యవర్గ సభ్యులు మైనంపాటి సాయికుమార్, ఓరుగంటి ప్రసాద్, బ్రాహ్మణ పెద్దలు ఆలూరి రామారావు, భారతుల శ్రీనివాస శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఆయన జనం కోసం జనార్దన్, కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు కాబట్టి వేదం కోసం జనార్దన్. ఆయన ఈ పెట్టెలో ఉండేటువంటి ఒక్కరే ఉన్నాడు. ఈ పెట్టెలో ఉండేటువంటి కార్డులు ఉన్నాయి. ఒక కార్డును వారు తీస్తారు. వారు ఏది తీశారో అది వాడు చెప్పాలి. సాహిత్య గ్రంథం 2వ అష్టం 7వ బంధం త్రిపుడు 14వ అనుమానం ఏంటైనా చెప్పరా? 14వ ఏంటి? వసోనసులుదా
జనార్దనుడు, అందరికీ కావాల్సిన వాడు, అందరి వాడు. అలాంటి అందరి వాడైనటువంటి జనార్దన గారు విష్ణు అంశతో కూడినటువంటి క్లాసులు తీసి మనందరికీ కూడా ఆనందాన్ని కలగజేశారు. అంటే ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా విభాగం కదా. అయితే ఈ సభ మాత్రం విభాగం కదా. ఎక్కడ ఉన్నా సరే ఇక్కడికి వచ్చి సెంటర్ చేతుల్లో వాళ్ళు చదువుకున్న చదువు పరీక్షించి సర్టిఫికేట్ తీసుకుంటే అది రికగ్నైజ్ తిరుపతి దేవస్థానం ఎండోమెంట్స్ రికగ్నైజ్ అనమాట. ఈ వేదవంతులు కూడా ఇప్పుడు మా అన్నయ్య గారు నర్సరాపేటలో ఉంటారు, నేను శంకరగొండలో ఉంటాను, మా అబ్బాయి కాళహస్తిలో ఉంటాడు, ఈయన లాభంగా ఉంటాడు. అన్ని విద్యార్థులు పెరుగుతున్నారు. వీళ్ళంతా కూడా ఎక్కడ చదువుకున్నా సరే ఇక్కడికి వచ్చారు. బ్రహ్మణో తస్మై బ్రహ్మజ బ్రహ్మాజాయుక్తేత్యం ప్రజాంగతో ఒక్కసారి మన అయ్యో చూసుకో నా పేరు నేలభట్టు సదాశివ శాస్త్రి. ఇది 52వ వేద సభ. ఒంగోలు పట్టణంలో 52 సంవత్సరాలుగా ఈ సభ జరుగుతున్నది. ఈ వేద సభ లలితాశ్రమంలో ఈ సంవత్సరం పెట్టడం జరిగింది. మా సభలో దాదాపు ఇప్పటి వరకు 100 కొద్ది విద్యార్థులు పరీక్షలు ఇచ్చి మా దగ్గర సర్టిఫికెట్ తీసుకొని అనేక సంస్థల్లో టీటీడీ దాంట్లో ఎండోమెంట్ బోర్డులో కూడా వాళ్ళు ఈ సర్టిఫికెట్ మీద వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. జిల్లా మొత్తం మీద ఈ సభ చాలా పెద్దది. 52 సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా జరుగుతున్నది. ఇలాంటి సభ మన జిల్లాలో జరగడం చాలా గొప్ప విశేషం. ఈ సభకు వేద పండితులందరూ కూడా అనేక చోట్ల నుండి హైదరాబాదు, విజయవాడ, ఆ కాళహస్తి, సింగరకొండ, కోటప్పకొండ అనేటువంటి ప్రాంతాల నుంచి వేద పండితులందరూ కూడా వచ్చి ఇక్కడ వేద విద్యార్థులను పరీక్ష చేసి వాళ్లకు జయపత్రిక అంటే సర్టిఫికెట్, అలాంటి సర్టిఫికెట్ వాళ్ళకి ఇచ్చి ఆ విధంగా వాళ్ళ వేద విద్యకు మేము మా గురువు గారు మేము అందరం కూడా ప్రోత్సాహాన్ని ఇస్తూ వేద విద్య చదువుకున్న వాళ్ళందరూ కూడా చక్కగా జీవనం కొనసాగించాలి, లోక కళ్యాణం కోసం పాటుపడాలి అనే ఉద్దేశం చేత ఈ సంస్థను గారు ఈ వేద సభలకి కార్యదర్శిగా ఉన్నాను ప్రస్తుతం. ఈ సంవత్సరం నుంచి ఇంతకుముందు నేను వివిధ సంఘాల్లో పనిచేస్తూ ఇప్పుడు ఈ సంవత్సరం దీన్ని టేకప్ చేసి మా సదాశివి గారు దీనికి అధ్యక్షుడు, నేను కార్యదర్శిని, ఇంకా కార్యవర్గం ఉపాధ్యక్షులు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు, ఇంకా ఇతరులు అందరూ కూడా చాలామంది దీంట్లో, సాయి గారు, ఇంకా చాలామంది కూడా దీంట్లో, మా భీమశంకర శాస్త్రి గారు, వీరందరూ కూడా దీంట్లో పనిచేస్తున్నారు. కొత్త కార్యవర్గం ఏర్పడి
ఫస్ట్ టైం ఈ విధంగా మేము నిన్న ఉత్తరోత్సవం కానీ ఈ 52వ సభని ప్రత్యేకంగా చెయ్యాలి. ఇంతకుముందు మేము ఇళ్లలో ఎవరింట్లో వాళ్ళింట్లో పెడితే వాళ్ళే మాకు అన్ని భరిస్తూ వచ్చారు. 3 రోజులు అక్కడే ఉంటాం మేము. ఈ సంవత్సరం మాకు అట్ట కుదరలేదు కాబట్టి మేము ప్రత్యేకంగా మా సంస్థ తరఫున మేము అన్ని కండక్ట్ చేశాం. అందులో అనుకోకుండా ఈ లలితాపీఠంలో మాకు ఆస్కారం దొరికింది. అమ్మవారి ఎదుట ఆయన ఈరోజు వేద సభ జరిగింది. ఆ రోజు శంకరాచార్య వారు శారదాదేవి పీఠంలో, శృంగేరి పీఠంలో ఆ శారదాదేవి ఎదుటే ఆయన ఈ విద్యుత్ పరీక్ష నిర్వహించుకున్నారు. ఇప్పుడు అదేవిధంగా మాకు ఈ అవకాశం దొరికింది అమ్మవారి వల్ల. ఇక నుంచి ఈ వేద సభలు ముందు ఇళ్లలో కానీ అవసరం లేదు. మాకు డబ్బులు సమకూరపోతే వాళ్ళెవరు కూడా మేమే ఉండి ఏమంతా ఖర్చు అయినా కూడా మేమే చేస్తామని మా ఓపిక ఉన్నంత వరకు మేమున్నంత వరకు దీన్ని నిర్వర్తిస్తాం. తర్వాత ఇంకా ఈ 100 ఏళ్ళు జరగాలి మా వాళ్ళ కోరిక. ఉత్తరోత్తర వేద పండితుల సహకారంతో, వేద పండితుల సహకారం లేకపోతే ఇది చేయలేము మేము. వారి సహకారం కూడా మాకు అందిస్తున్నారు. మంగళ కృష్ణమూర్తి గారు పరీక్షాధికారి, పిన్నెల్లి చంద్రశేఖర్ గారు ఉప పరీక్షాధికారి. వీళ్ళు పరీక్షలు పెడతారు. ఈ పిల్లలు చూశారు. ఇప్పుడు ఈ తర్వాత వేద ప్రవచనం జరుగుతుంది, వేదం చదువుతారు, అందరికీ ఆశీర్వదం చేస్తారు. ఇది ఒక మంచి అవకాశం. ఇంతమంది బ్రహ్మచారులు, 30 మంది బ్రహ్మచారులు ఉన్నారు ఇక్కడ. దొరకరు మీకు. ఈ అవకాశాన్ని ఎవరన్నా ఉపయోగించుకోవచ్చని కూడా చెప్పాం. దయచేసి పత్రికాముఖం కూడా మాకు పత్రికా వాళ్ళు కూడా ఇప్పటివరకు అందరూ మాకు సహకరించారు. ప్రెస్ మీట్కి వచ్చారు, నిన్న శోభాయాత్రకు వచ్చారు, ఈరోజు పిలవంగానే వచ్చారు. వాళ్ళందరికీ కూడా నేను మరీ పాత్రికేయులు, మీడియాకు అందరికీ సహకారం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముక్కోటి ధన్యవాదాలు. ఆమెకు ఎప్పుడూ కూడా మా సహకారం ఉంటుంది. ఆమె ఎంతో సంతోషించి ఇక్కడ చేయటం. ఈ విధంగా ఎన్నాళ్ళైనా ఇంత వేదకోట శిల్పించడం ఆమె కూడా మా సంస్థ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. అట్లే వేద పండితులందరికీ కూడా ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు మాకు సహకారం అందించిన దానికి అందరు వేద పండితులకి, వాళ్ళకి చతుర్ముఖ బ్రహ్మలు వాళ్ళంతా కూడా వాళ్ళకి మరొక్కసారి గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. బోధైక తత్పర సాక్షాత్ సోమానంద సరస్వతి తతో లక్ష్మీ నృసింహాంబ జ్ఞానపీఠ నివాసిని. ఈ శంకర జయంతి మహోత్సవము మా సదాశివ శాస్త్రి గారు వచ్చి ఆశ్రమంలో పెట్టుకుంటామమ్మా అన్నారు. చాలా సంతోషం అండి. అంతకన్నా కావాల్సింది ఏమిటి నాకు? వేద సభలు జరగడం అంటే, వేదం అంటే కలగూర గంప. అందులో సమస్తం ఉంటాయి, సమస్త ధర్మాలు ఉంటాయి, సమస్త శాస్త్రాలు ఉంటాయి, సమస్త ధర్మం ఉంటాయి. కాబట్టి కలగూర గంప. అందులో మనకు కావాల్సిన సూత్రములు, భాష్యములు, వ్యాఖ్యానములు, నారాయణములు, సంతలు ఇవన్నీ కూడా ఏరుకుంటాం మనకు కావాల్సినవి. అట్లాగే ఇంతమంది వేదమూర్తులైన బ్రాహ్మణులంతా వచ్చారు. చాలా సంతోషంగా ఉంది మా ఆశ్రమానికి ఇంతమంది రావడం. నాకు ఆనందంగా ఉంది. ఎప్పుడు కూడా ఇట్లా వేద సభలు జరగాలని నా మనసులో అమ్మవారిని కోరుకుంటున్నాను. మీ అందరికీ ఆశీస్సులు బాబు.